హాయ్ అండి, వెల్కమ్ టు ఆంధ్ర రెసిపీస్. మీ ఇందిరా ఫ్రమ్ తణుకు. నేను ఈరోజు బీరకాయ రోటి పచ్చడి చేసి చూపిస్తున్నానండి. ఈ బీరకాయ రోటి పచ్చడిలో మినపప్పు, పచ్చిశనగపప్పు, ధనియాలు, జీలకర్ర, మిర్చి అన్నీ దోరగా వేయించి రోటిలో దంచి తింటే ఉంటుందండి. అసలు మాటల్లో వర్ణించలేమండి. కూర వేసుకోకుండానే అన్నమంతా పచ్చడితోనే తినేస్తామండి, అంత బాగుంటుంది. అయితే ఈ బీరకాయ రోటి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేనైతే ఇలా ఒక పెద్ద బీరకాయని తీసుకున్నానండి. ఈ బీరకాయ 1/2 కిలో ఉంటుందండి. ఈ బీరకాయని శుభ్రంగా కడుక్కొని ఇలా ఈనెలు తీసుకోవాలండి. ఇలా ఈనెలు మాత్రమే తీసుకోవాలండి, తొక్కలు మాత్రం తీయకూడదు. ఈ బీరకాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 స్పూన్లు పల్లీలు, 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, 1 స్పూను మినపప్పు ఆయిల్లో వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. పప్పులు మాడిపోకుండా ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలండి. పప్పులన్నీ వేగిపోయాయండి. ఇప్పుడు 2 టీ స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్లు నువ్వులు వేసుకొని దోరగా వేయించుకోవాలండి. ధనియాలు, జీలకర్ర, నువ్వులు ముందే వేయకూడదండి, పప్పులు వేగిన తర్వాత వేసుకోవాలి. ధనియాలు అన్నీ వేగిపోయాయండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ధనియాలు వేయించినప్పుడు ఎండుమిర్చి వేయడం మర్చిపోయానండి. 4 ఎండుమిర్చిని వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు ధనియాలు వేసినప్పుడే వేయించేసుకోవాలండి. నేను మర్చిపోయాను కాబట్టి ఇలా సెపరేట్ వేయించుకున్నాను. ఇప్పుడు 7 పచ్చిమిరపకాయలని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బీరకాయ పచ్చడిని మొత్తం పచ్చిమిర్చితో అయినా చేసుకోవచ్చు, లేదా ఎండుమిర్చితో అయినా చేసుకోవచ్చండి. కానీ పచ్చిమిర్చి, ఎండుమిర్చి 2 వేసుకుంటే పచ్చడి కలర్ బాగుంటుందండి, అందుకే నేను 2 వేశాను. ఇప్పుడు బీరకాయ ముక్కలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బీరకాయ ముక్కల్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. బీరకాయ ముక్కలు ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసుకొని 2 నిమిషాలు కలుపుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర బాగా వేగనవసరం లేదండి, ఇలా జస్ట్ కొద్దిగా తిప్పుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బీరకాయ ముక్కలు చల్లారిన తర్వాత రోలు బాగా కడుక్కొని రోట్లో వేయించుకున్న పప్పులన్నింటినీ వేసుకుని దంచుకోవాలి. పప్పులన్నీ నలిగిపోయాయండి. ఇప్పుడు వేయించుకున్న పచ్చిమిర్చి, రుచికి సరిపడా రాళ్ళ ఉప్పు, కొద్దిగా చింతపండు వేసుకొని దంచుకోవాలి. పచ్చిమిర్చి కూడా నలిగిపోయాయండి. ఇప్పుడు బీరకాయ ముక్కలను కూడా వేసుకొని దంచుకోవాలి. బీరకాయ ముక్కలు కూడా నలిగిపోయాయండి. ఇప్పుడు 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని దంచుకోవాలి. వెల్లుల్లిపాయలు కూడా నలిగిపోయాయండి. ఇప్పుడు పెద్ద ఉల్లిపాయను వేసుకొని దంచుకోవాలి. ఉల్లిపాయని మరీ మెత్తగా దంచకూడదండి, కచ్చా పచ్చాగా మాత్రమే దంచుకోవాలి. ఇప్పుడు పచ్చడిని బౌల్లోకి తీసేసుకోవాలి. ఇంతేనండి, బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. చూడండి పచ్చడి ఎంత కలర్ఫుల్గా, ఎంత యమ్మీగా ఉందో. ఉల్లిపాయలు పచ్చడిలో ఇలా పెద్ద పెద్దగా ఉండాలండి, మరీ మెత్తగా దంచకూడదు. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. ఇలా వేడివేడి అన్నంలో బీరకాయ పచ్చడి వేసుకుని కలుపుకొని తింటే భలే ఉంటుందండి. బీరకాయ పచ్చడి ఇలా రెడ్ కలర్లో వద్దు, గ్రీన్ కలర్లోనే కావాలి అనుకుంటే పచ్చడిని మొత్తం పచ్చిమిర్చితోనే చేసుకోవాలండి. అన్నం ఇలా కలుపుతూ ఉంటే పచ్చడి స్మెల్ మాత్రం భలే వస్తుందండి. ఈ పచ్చడిలో కొద్దిగా నెయ్యి వేసుకుని కలుపుకున్నా కూడా చాలా బాగుంటుందండి.
చాలా బాగుందండి. చాలా కమ్మగా ఉంది. ఉల్లిపాయ వేసాం కదా, ఉల్లిపాయ పంటికి తగులుతూ ఉంటే భలే ఉందండి. పప్పులు కూడా వేసాం కదా, చాలా కమ్మగా అయితే ఉందండి. ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే నేను చేసిన బీరకాయ రోటి పచ్చడి మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.